ఎమ్మెల్యేగా 2 పర్యాలు ఆర్థిక మరియు ఆరోగ్య శాఖ మంత్రిగా వివరించి ప్రస్తుతం ఈ యొక్క దేశంలో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైనటువంటి మల్కాజ్గిరి ఎంపీగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీ ఈటెల రాజేంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. బుక్ చదవడానికి ఇచ్చాను కానీ చదవలేదు. కానీ వారు మాట్లాడిన తర్వాత 2 సెంటెన్స్లో కొంచెం అర్థమైంది. వారు మేధావి కాబట్టి వారు అనర్గళంగా మాట్లాడతారు. అక్క రేవతక్క, దీప్తమ్మ, హరీందర్ గారు, మా శేఖర్ అన్న, వైఎల్ గారు, ముందున్నటువంటి పెద్దలందరికీ పేరు పేరిన నమస్కారం. నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేశాను రాష్ట్రానికి. నాకు ఒక అదృష్టం కలిసి వచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు అతను ఒక 3 ఏళ్ళు పనిచేసే అవకాశం దక్కింది నాకు జిఎస్టీ రూపంలో. వారు వ్యక్తిగా కుటుంబంగా ఎట్లా డిసిప్లిన్తో ఉండాలి, టెన్షన్ లేకుండా ఎట్లా జీవించాలి, క్వాలిటీ లైఫ్ ఎట్లా లీడ్ చేయాలి అనేటువంటి దాన్ని ఇన్కల్కేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు, చెప్పే ప్రయత్నం. కానీ ఒకటి మనం మర్చిపోకూడదు, ఒకటి ఉన్నది. ఇలాంటి వారు ఒక మాటలో చెప్తూ పెట్టాడు, దాని వేరే మూలం అనేటువంటిది. ఇలాంటి సమాజం మనీ ఓరియంటెడ్ సమాజం. మీకు తెలియకుండానే మీకు అన్నీ అందించి నేను నా ఊపిలో దించమనే విషయం మనం మర్చిపోవద్దు. మనం నీకు చదువు రాకపోవచ్చు, నీకు డబ్బులు లేకపోవచ్చు, నువ్వు కూలి పనే చేస్తుండొచ్చు, కానీ నీకు సెల్ ఫోన్ అందించింది. సెల్ ఫోన్ ఒక్కరికి అందలే, అందరికి అందింది సెల్ ఫోన్. నీకు ఇష్టమున్నా లేకపోయినా, నీ ఫైనాన్సెస్ ఉన్నా లేకపోయినా, నీ మేనేజ్మెంట్ ఎట్లున్నా, దానికి ఒక 500 రూపాయలు 1000 రూపాయలు మాత్రం దానికి ఖర్చు పెట్టేటువంటి స్థాయికి నెట్టేసింది సమాజం. ఇవాళ నేను చూస్తున్నా, అంటే నేను ఊరోని కాబట్టి మాట్లాడుతున్నాను. నా ఇంటికి ఒక సైకిల్ మోటార్ వచ్చింది. ఒకప్పుడు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు కాలినడకని పోయి బాయికాడికి పోయి వ్యవసాయ పనులు చేసుకుని వచ్చేది. కానీ వల్ల బయటికి పోవడానికి కూడా సైకిల్ మోటార్ తీసే పరిస్థితి వచ్చింది. ఆ సైకిల్ మోటార్ రోజుకు ఒక 100 రూపాయలు పెట్రోల్ ఖర్చు పెట్టించింది. మీకు ఇష్టమైన లేకపోయినా ఒక 3000 రూపాయలు ఖర్చు స్టార్ట్ అయింది అక్కడ. నేను చిన్నప్పుడు దొర కుటుంబంలో పుట్టిన వ్యక్తి అయినా, గుడిసెల్లో ఉన్న వాడికైనా కూడా 2 పాఠశాలలు, ఒకటి గవర్నమెంట్ పాఠశాల, 2 కానిబడి అంటే డబ్బులు పే చేసేట చిన్న బడి. ఇవాళ నా గుడిసెల్లో ఉండేటువంటి నా ఆటో డ్రైవర్ కూతురికి, కూడదనుకునే తల్లి వాళ్ళ కొడుక్కి నా కష్టం రావద్దని, నా దుఃఖం వారసత్వం ఇవ్వద్దని చెప్పి ఆమె తీసుకుపోయి కాన్వెంట్ స్కూల్ ఏం చేసింది. ఆ కాన్వెంట్ స్కూల్లో ఆమె నెలకు ఒక 5,000 6,000 ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇట్లా అందరి ఫ్రిడ్జ్ ఉన్నాడు కదా, నాకు ఒక ఫ్రిడ్జ్ కావాలనుకున్నది. అందరి టీవీ ఉంటే నాకు టీవీ కావాలనుకున్నది. కొంతమంది ఇవాళ ఏసీ ఉన్నాడు కదా, నాకు ఒక ఏసీ ఉంటే బాగుందనిపించింది. నీకు అనుకోకుండానే నీ నెలకు వచ్చే ఆదాయం అయితే తెలియదు, కానీ నీ ఖర్చు మాత్రం పెరిగిపోయింది. దీంట్లో ఇంకా 2 అదనంగా వచ్చేటుంది. ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్, విచ్ ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్. 2 రకాలు ఉంటాయి. ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ ఏమో మీకు ఇంట్లో కొడుకు పుడతాడు, లేకపోతే మనవడు వస్తాడు, బాగా సాగు చేయాలి, నీ తాకత్తును బట్టి చేసుకుంటాం.
కానీ తాకత ఉన్నా లేకపోయినా నేను పక్కన వచ్చి గిట్లా వేస్తావా మంచి చేయాలంటాడు, మంచి చేయాలంటాడు. నేను డిఫరెన్స్ కూడా అవుతాను. నీ కొడుకు పుట్టినరోజుకి లేదా నీ మనవడి పుట్టినరోజుకు నీ కూతురు పెళ్లి కోసం లేదా నువ్వు కట్టే ఇల్లు కోసం నేను గింత చేస్తున్నా గింతకేమైతే అని చెప్పి నేను చేస్తాను. దానికి నా దగ్గర పైసలు లేకుంటే అప్పు తెస్తుంది స్టార్ట్ అవుతుంది. విచ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ అని చెప్తున్నా. చూసావా, ఇవాళ మన కొడుకు బయటికి పోతాడు, వాడు ఎక్కడో డ్రగ్ అలవాటు అవుతుంది, వాడికి ఎక్కడో మత్తులో ఉంటాడు, పక్కన వాడికి ఒక యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ తల్లి తండ్రి వాడు తాగి పట్టడం అని చెప్పి తిట్టుకుండవచ్చు, కానీ బాధ్యత మర్చిపోయని చెప్పి తిట్టుకుండవచ్చు. కానీ వాడిని బతికించుకోవాలనేటువంటి ఆరాటం ఉంటుంది, వాడిని బతికించుకోవాలని ఆరాటం ఉంటుంది. ఎట్లా ఎంటర్ అవుతుందో చెప్తున్నా, అంటే క్రైసిస్ ఎట్లా ఎంటర్ అవుతుంది. చక్కగా తీసుకుపోతుంది గవర్నమెంట్ హాస్పిటల్లో, నా కొడుకు బతికించుకోవాలి. కొడుకు ప్రేమకి ఉన్న కుటుంబానికి లేని కుటుంబానికి తేడా ఉండదు. తల్లి ప్రేమని అని తీసుకుని ప్రైవేట్ హాస్పిటల్ చేస్తారు. ఆయన అంటే ప్రైవేట్ ఆయన ఇది స్తోమత ఉందా అమ్మా అని. కానీ ఆ క్షణానికి ఉందా అంటది ఆమె, ఎందుకంటే కొడుకుని బతికించుకోవాలి కాబట్టి, లేదంటే ఇవ్వకూడదు కాబట్టి. పక్కన నేను చేస్తాను మూత అంటది, నా కొడుకు యాక్సిడెంట్ అయింది, నీ కాళ్ళ మొక్తా, నా ఇల్లు కూడా పెట్టుకొని పైసలు ఇవ్వు, నా భూమి పెట్టుకొని పైసలు ఇవ్వు, పుస్తకాలు కాళ్ళ పెట్టి బతలాడుతూ ఉంటాడు. విచ్ ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్. ఒకసారి ఎడ్యుకేషన్ అయితే 15 లక్షలు 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి. అంటే ఇట్లా నీ విషయాలను ఎక్కపోయినా గుర్తుపెట్టుకో. ఏ ప్రభుత్వాలు అయితే మనిషిని టెన్షన్ లేకుండా జీవించేటువంటి ప్రణాళిక వచ్చి దాన్ని డ్రైవ్ చేయాలను నేను తెలియకుండా ఎంటర్ అయిపోయాను. టుడే ఎవ్రీబడి ఈస్ ఫేసింగ్ టెన్షన్ విచ్ ఇస్ నాట్ ఇండివిజువల్ వన్, విచ్ ఇస్ ప్రివైల్డ్ బై ద సొసైటీ, విచ్ ఇస్ ప్రివైల్డ్ బై సొసైటీ. కాదంటే చెప్పండి, మనకు ఎంత డిస్పారిటీస్ ఉన్నాయి అసలు ఏ రకాలు. అందుకని చాలాసార్లు చెప్తూ ఉంటాను, అసలు మోడీ గారు నీతి ఆయోగం పెట్టిన తర్వాత ఒక సెంటెన్స్ ఒక మాట చెప్పారు. ఆ మాట ఏంటంటే, రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉంది. నేను దాన్ని కొంచెం కింది తీసుకొస్తే, కుటుంబాలు వాళ్ళ కాలంలో వాళ్ళు బతికేటువంటి ఎకానమీ సృష్టించుకోకుండా రాష్ట్ర ఎకానమీ బాగుపడదు, దేశ ఎకానమీ బాగుపడదు. అందువల్ల సంపద అనగానే గవర్నమెంట్ పెట్టిన ఖర్చు సంపద కింద ప్రభుత్వం లెక్క కట్టి, కానీ వ్యక్తులుగా కుటుంబాలుగా వాళ్ళు లాస్ అయ్యే, వాళ్ళు ఖర్చు పెట్టేటువంటి డబ్బు ప్రభుత్వం దాని లెక్క కట్టదు. కానీ వాళ్ళ ఆ ఊపిలో కూరుకుపోయింది. అందుకని టుడే ఇస్ ద ఎరా ఆఫ్ మనీ ఓరియంటెడ్ సొసైటీ. ఒప్పుకోకపోయింది, ఎప్పుడో వచ్చింది, ఇప్పుడు వచ్చింది. ఎంత దారుణం అంటే ఇవాళ కూడా చెప్పుకుంటూ పోతే ఉండదు. ఇవాళ పిల్లలను తీసుకుపోయి ఇంజనీరింగ్ కాలేజ్ వేసాడు. ఎన్ని ఇంజనీరింగ్ కాలేజ్ డ్రగ్స్ పిల్లలకు అలవాటు అవుతుందో చెప్పగలుగుతావా? కొన్ని వేల ఉదంతాలు ప్రతి నిత్యం మాలాంటి దగ్గరికి వస్తే మేము సిగ్గుపడుతూ ఉంటాం. ఇవన్నింటినీ అడ్రస్ చేసే బాధ్యత మాది కదా, ఎందుకు అడ్రస్ చేయలేకపోతున్నాం, ఎందుకు పరిష్కరించలేకపోతున్నాం, సిగ్గుపడతాం. అందుకని ఇవాళ చివరికి ఆ ఎమ్మెల్యేలుగా ఆ ఎంపీలుగా ప్రభుత్వాలు పెద్దలు అంటున్నాం మనం. ఇవాళ వాళ్ళ ఉద్దేశం ఇవన్నీ అడ్రస్ చేసేటువంటి ఉద్దేశం కాదు. వాళ్ళ ఉద్దేశం నేను ఈ సంవత్సరం ఈ ఎన్నికల్లో 50 కోట్లు ఖర్చు పెట్టినా నేను 50 కోట్లు ఎట్లా రావాలి, మళ్ళీ వచ్చే ఎలక్షన్స్కి 75 కావచ్చు, నేను 70 సంపాదించుకోవాలి. అంటే రాజకీయాలు ఏ సమాజ హితమే ధ్యేయంగా అన్నిటికంటే గొప్ప సర్వీస్గా భావించిందో ఇవాళ ఆ సమాజంలో వాళ్ళ ఆలోచన అది లేదు. అందువల్ల మీకు ఇక కాలేజీలో డ్రగ్స్ ఏమవుతున్నాయి, ఎవడా పాలే. ఈ మధ్యకాలంలో ఆన్లైన్ గేమ్లు వచ్చినాయి. ఎంతమంది చచ్చిపోయారు అంటే మేము ప్రతి నిత్యం వీటన్నిటికీ సజీవ సాక్షిభూతంగా ఉన్న వాళ్ళం. మేము ఉదయం ద్రవించకపోతుంది, కలిసిపోతుంది, అసలు ఏడిపోతుందని భయం అవుతుంటుంది.
ఒకప్పుడు కుటుంబం నేను నా శేఖరరావు గారు అంతా వారి కాకండి కొనడం వెళ్ళి పెద్ద కావచ్చు ఇంకొక చిన్న కావచ్చు. గ్రామీణ ప్రాంతాలలో సబ్బు పిల్లలు కొనుకొచ్చుకునేది తప్ప, బట్టలు కొనుకొచ్చుకునేది తప్ప, వస్తువులు కొనుకొచ్చుకునేది తప్ప, నూనె కూడా మా దగ్గరనే ఉండేది, నెయ్యి కూడా మా దగ్గరనే ఉండేది, అన్ని రకాల కూరగాయలు మా దగ్గరనే ఉండేది, అన్ని రకాల తినబండాలు కూడా మా దగ్గరనే ఉండేది. ఆనాడు డబ్బక్కెళ్ళలేదు. ఆనాడు అన్నీ ఒక రైతు తన సొంత పొలానికి తెచ్చుకుంటున్న వ్యవస్థ ఉంది. కానీ వాళ్ళ ఆ రైతు కూరగాయల్ని పట్టణం వచ్చి అమ్ముకోబోతున్నాడు. ఎంత మార్పు వచ్చిందో చూడండి. ఏ రైతు తన పాలని తన గ్రామంలో అమ్ముకోవాలో ఆ రైతు పట్టణం వచ్చి పాలపై అమ్ముకోబోతున్నాడు, సముద్రం అమ్ముకోబోతున్నాడు. ఇది ఇవాళ నిజ స్వరూపం. అందువల్ల ఒప్పుకున్న అందరూ జీవితాలని ఇవాళ శాసించేది, అందరికీ నిద్ర పట్టకుండా చేసేది, ఆత్మహత్యలకు పురుకొల్పేది. మానవ జీవితంలో ఇంత గొప్పగా మనం ప్రదర్శిస్తాము. రక్తాన్ని పంచుకొని పుట్టిన సొంత అన్నదమ్ములే జస్ట్ కొంత ఆస్తి కోసం ఎట్లా చంపుకుంటున్నారు. కన్న తల్లి ఆ తల్లి తానుకు పైసలు అయిపోతే తల్లి ఎట్లా అతనంతుడు. తన సొంత తండ్రి, తన జన్మకాల తండ్రి ఆ ఆస్తి పంచేది అని చెప్పి ఎట్లా చెప్పేస్తున్నాడు. ఇవన్నీ మన కళ్ళ ముందు కాలాడుతున్న సత్యాలు. అందుకని ఇవాళ ఎదిగింది సమాజం. ఎంత గొప్పగా చెప్తున్నామంటే ఇవాళ కంప్యూటర్ యుగం, ఇవాళ జీవనం యుగం, రాకెట్ సైన్స్ యుగం, టెక్నాలజీ పెరిగిన యుగం. ప్రతి ఇంట్లో కారు ఉండొచ్చు. టైం ఉందా కూర్చోండి, తీసుకుంటున్నా. ఇవాళ మీకు ఇంత గొప్ప శాస్త్రజ్ఞమైన ఈ కాలంలో నేను అడుగుతున్నాను. నిన్న మా పక్క ముఖ్యమంత్రి గారు అన్నాడు, ఇప్పటి కాదు 3 కనండి 4 కనండి అని చెప్తున్నాను. సో అది ఏమన్నాడు పక్కన పెడితే, 10 మంది పిల్లలు ఉన్నవాడు ఆ కుటుంబం ఆస్తిని భావించింది. నీకేమో మళ్ళా నీకు 10 మంది పిల్లలు ప్రమాణంగానే ఎన్ని వర్తించాలి. కానీ ఇవాళ ఈ జీవనంలో 8 బస్తాల పెట్టుబడులు పండినాడు అప్పుడు 50 బస్తాల పనిపెట్టి వంటకొని కూడా అప్పులైనవి. నా చిన్న మొక్కలు 6 బస్తాలు పండింది. ఇవాళ హైబ్రిడ్ మొక్కలు 50 బస్తాలు పండుతాయి. ఆనాడు వచ్చేటప్పుడు చాలా తక్కువ, ఇవాళ వచ్చేటప్పుడు చాలా ఎక్కువ. ఎక్కడ పోయింది? ఎందుకు వాళ్ళ కుటుంబంలో ఆనాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి ఆపరేషన్ బలవంతంగా చేయించింది అని చెప్పాను. ఇవాళ ఎవరు బలవంతం చేసేకెళ్ళాను. ఇద్దరు కూడా సాకగలనా, చదివించగలనా, ఆ పిల్లలకు నేను పెళ్లి చేయగలనా? ఇవాళ తల్లి ఇప్పుడే ఆవేదన. కళ్ళ ముందు ఏ కొడుకు ఏ కూతురు ఇంజనీరింగ్ పూర్తి చేసి, ఎంబీఏ పూర్తి చేసి, ఇంకా అంతకంటే పెద్ద కోసం పూర్తి చేసి ఏ ముసలి తల్లిని తండ్రిని సాధించిన కొడుకు ఇవాళ మహిళతో ప్రకారంగా 50 లక్షలు 60 లక్షలు వెళుతూ ఉంటే ఇవాళ ఏ దేశమైతే మానవ సంపద కలిగిన దేశం, ఏ దేశమైతే యువశక్తి దేశం అయితే అంటారు, ఆ దేశం రిచెస్ట్ కంట్రీ అని చెప్పి నేను 3 వేల పెద్దతో చెప్పేస్తున్నాడు. నాతో పోటీ పడటం చైనా లాంటి దేశం కూడా మన ఒంటికి నేను చెప్తున్నాను. ఇవాళ గా దేశంలో గా యువశక్తి ఇవాళ ఈ సమాజ పురోగతిలో భాగం పంచుకోలేకపోతుంది. మీరు చూడండి, టైం డబ్బాల కాడ యువత ఉంటుంది, హోటల్ కాడ యువత ఉంటుంది, నాలుగు యువత ఉంటుంది. ఎంత బాధ ఏంటంటే ఈ ఇద్దరు మనం గ్రోత్లో నెగిటివ్ ఉందని చెప్పేటువంటి హీరోలు కూడా మనం అమ్మాయిన సాటిస్ఫాక్షన్ లేరు. పిల్లలను సాధనలో, పిల్లలను పెంచడంలో, పిల్లల్ని గొప్పగా ఎదిగితే చూడడంలో సాటిస్ఫాక్షన్ లేదు. ఇవాళ నేను బాధ అనిపించే అంశం ఏంటంటే ఇవాళ పేరెంట్స్ 2 రకాలు. ఒకటో అమెరికాలో బాగా చదువుకుని అమెరికాలో సెటిల్ అయింది.
ఇక్కడ అమ్మకేమవుతుందో వాళ్ళకి చూడగలరు, వాళ్ళకేమైతే చూడగలరు, వాళ్ళకైనా రాత్రిపూట అయితే వాళ్ళు బ్రతికేందో వాళ్ళ టెన్షన్ వాళ్ళకుండదు. అక్కడ వాళ్ళ పైసలు ఉన్నాయి, గొప్ప చదివించారు, ఎదిగదు, కానీ వాళ్ళ టెన్షన్ వాళ్ళకుండదు, వాళ్ళకి తప్పలేదు. కొంతమందికి సెటిల్ కుటుంబంలో ఇట్లా తప్పలేదు. అందువల్ల చెప్తే ఒక విషయమే మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం విషయమైన కూడుకుపోయినాం, మనం కూడుకుపోతున్నాం. మనం అందుకని ఆర్మీ ప్రొగ్రెసివ్ మేనర్ వేరే డిక్రేషన్ మేనర్. ఇవాళ ఈ బంగ్లాలు, ఈ కార్లు, ఈ రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది మానవ జీవితం క్వాలిటీకి ఇండికేటర్ కాదు. మానవ జీవితానికి గొప్పతనానికి ఇండికేటర్ నేను ఎంత సాటిస్ఫాక్షన్తో ఉన్నాను, నేను ఎంత తృప్తిగా ఉన్నాను, నీ కుటుంబ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉన్నాయి, నీ సాంప్రదాయాన్ని, నీ విలువని ఎంత గొప్ప కాపాడుతున్నాను. ఇదే ఇండికేటర్ ఉంటుంది. గుర్తుపెట్టాను, ఇవాళ తగ్గిపోతుంది. అందుకని సంపద పెరిగింది. ఆ సంపద కూడా ఏ రాజ్యాంగంలో మనం ప్రభుత్వాన్ని భావిస్తాము. అంబేద్కర్ నాయకుడు ప్రపంచంలో గొప్ప రాజ్యాంగాన్ని చాలా గొప్ప చెప్పుకుంటాము. ఇవాళ కూడా మనం ప్రవచిస్తాము. ఇలా ఆ అంబేద్కర్ ఆ రాజ్యాంగంలో ఒక గొప్ప నాడు చెప్పిండు, సర్వ సంపదలు సమస్త ప్రజల అనుసరించేదిగా ఉండాలి. డెవలప్మెంట్ వెహికల్ డిస్ట్రిబ్యూషన్ చెప్పి ప్రవచించిన మానవుడు అంబేద్కర్. దానికి సాక్షిగా ఈ దేశంలో పరిపాలన కొనసాగుతుంది, ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుంది. కానీ ఏమైపోయింది? కాన్సన్ట్రేట్ ఎకానమీ. ఇప్పుడు నేను ఇంత కాంట్రాక్టరీ పడుతుంటే మన కూడా చెప్పాల్సిన చెప్తున్నా. నేను ఈరోజు మనం స్వదేశీ చేయడం మంచిది. అనేకసారి నేను ప్రతి సంవత్సరం పోయింది. ఎందుకంటే ఈ దేశంలో ప్రొడక్షన్ వెళ్తాయి, ఈ దేశంలో పరిశ్రమలు వస్తాయి, ఈ దేశంలో ఇన్వెస్ట్మెంట్ వెళ్తాయి, ఎంప్లాయ్మెంట్ వెళ్తాయి, ఆశతో పోయింది. ఒకసారి వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు. ప్రధానమంత్రి అయితే అనుషంలో కానీ డిస్ఇన్వెస్ట్మెంట్ మినిస్ట్రీ కింద ఒకటి పోర్ట్ఫోలియో చేసి పెడితే నేను పరిశ్రమ అయినది నేను పిలాసగా ఉంటుందా ఇట్లా చేయబట్టి. ఇవాళ ప్రభుత్వానికి బిజినెస్ ఓరియంటేషన్ అంటే లాభ నష్టం ఓరియంటేషన్ అంటే సమాజ హితమే ధ్యేయంగా పనిచేసేది కదా అని చెప్పి నేను అనుకున్నాను. కానీ మనం చూస్తున్నాం, నీకు ఇష్టమైనా లేకపోయినా నీ ఫిలాసఫీ ఏమన్నా పరిపాలన చేస్తున్న మనమే కాబట్టి, మనం ప్రపంచంలో ఈ గ్లోబల్ ఎకానమీతో పోటీ పడాల్సిందే కాబట్టి నీ ఫిలాసఫీ పక్కన వెళ్తుందని ఆచరించే ప్రయత్నం చేస్తాం. అంటే అనివార్యంగా ఎందుకంటే మేము చదువుకున్నప్పుడు అన్ని వరల్డ్ బ్యాంకు, ఈ బ్యాంకు, ఆ బ్యాంకు మొత్తం తాకట్టు పెడుతున్నాయని చెప్పారు. నీకు తెలియకుండానే ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో మనం విలువైన విషయం వాస్తవం కాదని చెప్పండి. జరిగిపోయింది. గ్లోబల్ విలేజ్, గ్లోబల్ ఎకానమీ ఇవాళ మనం మాట్లాడుతున్న మాటలు ఇవి. అందువల్ల ఇవాళ ఇక్కడ వచ్చిన పేరుంది, చాలా పేరుంది. అంబేద్కర్ చెప్పినటువంటి సమస్త సంపద సమస్త ప్రజల అవసరం తీర్చట్లేదు. ఇవాళ ఎకానమీ కాన్సెప్ట్ అయిపోతుంది. కాన్సన్ట్రేటెడ్ ఎకానమీ లీడ్స్ టు పావర్టీ. కాన్సెప్ట్ పవర్ లీడ్స్ టు ఆల్సో ఇవాళ నేతృత్వం దాల్చి ఆస్కారం. కాబట్టి ఎక్కడో మన ఇంత గొప్ప సాంప్రదాయాలు విలువైనటువంటి మన భాషలో ప్రపంచానికే ఒక గొప్ప సంస్కృతి అంగీకరించాలని చెప్పుకున్నాయి. మన భాషలో మనం తప్పకుండా ఎక్కడ కూడా ప్రతి ఒక్కరూ ఏదైతే దృష్టిపెట్టాల్సి అక్కడ ఉంది, ఆలోచించాల్సి అక్కడ ఉంది, దాన్ని ఒడిసిపెట్టుకొని మన ట్రాక్లు పెట్టుకోవాల్సి అక్కడ ఉంది. అంతవరకు టెన్షన్కి తప్ప వాళ్ళ సమాజం ఎంతమంటే టెన్షన్ తప్ప కూడా కాదు. కాబట్టి ఆ టెన్షన్ బొంబారు చేయగల శక్తి సత్తా కేవలం పాలకులు మాత్రం లేదు, అది బొంబారు చేయగల సత్తా ప్రజలకు మాత్రం ఉంటుందని చెప్పి నమ్ముతూ నమస్కారం.